నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తిమంతము చేయదలిచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని అంటే పరమేశ్వరుని యొక్క ఆత్మలింగంలోనికి లయము చేసుకుని శుభస్పందనలను ఆశ్రితులను అందింపజేయుట నా సంకల్పము. అదే విధముగా దర్శన మాత్రమునే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలిచితిని. నీవు సత్యఋషివి. యతి రూపమునున్న నాకు అమ్మ పాద నమస్కారం చేయుట వలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారం చేయుట వలన నేను అల్పాయుష్కుడనయ్యదనని నేను వక్కానించితిని. మన ఇద్దరి వాక్కులకును వ్యాఘాతము కలగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ ఇంట ఉండదలచితిని. సంసార బంధముల నుండి విముక్తిని పొందగోరు ముముక్షువులను అనుగ్రహించవలను. నేను చిరంజీవిగా ఉండవలనన్నది నీ సంకల్పం కనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమున వ్యవహరించు ఈ దివ్యమంగళ స్వరూపము గుప్తము గావించబడును. నృసింహ సరస్వతిగా అవతరించినను శ్రీపాద శ్రీవల్లభ రూపమున మాత్రము నిత్య సత్యరూపముగా నిలిచి ఉండును. నృసింహ సరస్వతినై అవతరించి శ్రీశైలమున కదలీవనమునందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అచ్చటనున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు విలీనమయ్యదను. బాపనార్యులకు ఇదంతయును ఆశ్చర్యముగాను అద్భుతముగాను తోచెను. తాతగారి ఇంట గణేశ చతుర్థి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగిన. పీఠికాపురంలో ఆ రోజు మరి ఒక వింత జరిగిన. ఉషకాలమున నరసావధానుల గారును పూజారియును మరికొందరును శ్రీ కుక్కుటేశ్వర ఆలయ సందర్శనముకు వెళ్ళినప్పుడు అచ్చట స్వయంభుదత్తుని విగ్రహము లేదు. విగ్రహము మాయమైన విషయము ఊరంతయును దావానలము వలె వ్యాపించెను. నరసావధానుల యందు ఈర్ష కలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమగుట నరసావధానులు పనియేననియు